ఓకే. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి 20 వచనాలు ధ్యానిద్దామండి. మాథ్యూ చాప్టర్ 28 16 వర్స్ టు 20. దయతో ఎవరైనా చదవండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యోగ్యత లేని నన్ను ప్రేమించినారు, రక్షించినారు, అందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దయగల ప్రభువుల తండ్రి, మరి నన్ను మీ యొక్క శిలువ చాటును మరుగు చేసుకొని మీ మాటలు మా అందరికి నాకు దయచేయమని వేడుకుంటున్నాను. జీవాధిపతి మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తుంటాను. 2026వ సంవత్సరం 2వ నెలలో మరొకసారి మనం ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆధిక్యతకై ఆయనకు వేవేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. చదవబడినటువంటి లేఖన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పని విషయమై ఆయన శిష్యులకు ఏం చేశాడంటే ఒక పనిని అప్పగించాడు, ఒక కమిషన్. పరలోక రాజ్యానికి ఆయన పునరుత్థానుడైనటువంటి సమయంలో శిష్యుల దగ్గరికి ఆయన వస్తూ ఉన్నాడు. అప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ లో కొన్ని విషయాలు ముందు వచనాల్లో 1వ వచనం నుంచి 15 వచనాల దాకా శిష్యులు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ దేవదూత కనబడి యేసుక్రీస్తు ప్రభు వారు లేచి ఉన్నాడు ఆయన చెప్పినట్టుగానే, మీరు ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే గలిలయకు వెళ్తున్నాడు, మీరు వెళ్ళి శిష్యులకు తెలియజేయండి అని మగ్దలేని మరియకు దేవదూతలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అక్కడ దూత మనకు 3వ అధ్యాయంలో 3వ వచనంలో 28వ అధ్యాయం మత్తయి సువార్త 28:3లో ఆ దూత స్వరూప మెరుపు వలెనుండును, అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను, అతనికి భయపడటం వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఇక్కడ మగ్దలేని మరియ, వేరొక మరియ అని ఇద్దరి గురించి రాశారు. చూడండి, మహిళలు ఎంత ఆ దేవుని విషయమై ఎంత జాగ్రత్తగా ఆయన సమాధి దగ్గరికి ఫస్ట్ వెళ్ళినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. ధైర్యంగా వెళ్ళారు. అక్కడ దేవదూత కనబడి, ఆయన లేచాడు, ఆయన మీకు ముందుగా గలిలయకు వెళ్తున్నాడు, మీరు వెళ్ళి మీ శిష్యులకు అంటే మీ ఫ్రెండ్స్కు చెప్పండి, ఆయన అక్కడ మిమ్మల్ని కలుస్తాడని చెప్తా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇవన్నీ జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానుడయ్యాడు. శిష్యులకు కనపరుచుకోవడానికి ఆల్రెడీగా ఇక్కడ కనబడినటువంటి సందర్భాలు వాళ్ళకి తెలుసు, కానీ గుర్తు పట్టలేనటువంటి స్త్రీలుగా ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే కొండకు వెళ్ళమన్నాడో ఆ కొండకు వెళ్ళడానికి ఈ శిష్యులకు ముందుగానే చెప్పడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి పని ఏంటి అంటే, మానవులందరినీ రక్షించడానికి, దేవుని సన్నిధిలో నుంచి దూరమైనటువంటి మానవుణ్ణి తన తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పని మీద, ఆ పరిచర్య మీద భూలోకానికి వచ్చాడు. దేవదేవుడైనటువంటి ఆయన, పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఆయన ఉద్దేశము, తండ్రి అయినటువంటి దేవుడు ఆశించినటువంటిది ఆయన ద్వారా మానవులందరినీ
పాప క్షమాపణ కలుగజేయాలి. అందుకోసమే యేసయ్యను భూలోకానికి పంపించడం జరిగింది. ఆయన వచ్చాడు. ఆయన శ్రమలు పడి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచిన తర్వాత వీళ్ళు కొంతమందిలో సందేహాలున్నాయి. కొంతమందిలో నమ్మకాలున్నాయి. కొంతమంది నమ్మడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవన్నీ తెలిసి వాళ్ళందరితో మాట్లాడాలని ఆయన ఇక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ముందుగా మరొకసారి ఈయన ఏం చేస్తా ఉన్నాడు? మాట్లాడదాం వీళ్ళ మనుషులతో. మానవ మాత్రులు గదా! భయపడి పారిపోతా ఉన్నారు గాబట్టి, వీళ్ళందరికీ ధైర్యం చెప్పడానికి ఆయన అందరిని ఒక కొండ దగ్గరికి పిలుస్తా ఉన్నారు. 16వ వచనంలో ఆ 11 మంది శిష్యులు యేసుకు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వచ్చిరి. ఆయన ఏదైతే మాట చెప్పాడో, ఆ మాట ప్రకారం ఒక కొండ దగ్గరికి వచ్చారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. అక్కడికొచ్చి ఆయన ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చూపినటువంటి ప్రేమ వీళ్ళకందరికీ తెలుసు. కానీ పరలోక రాజ్యానికి వెళుతూ ఆయన యొక్క బాధ్యత ఏదైతే ఉందో అది మానవులకు అప్పగించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వారు ఆయనను చూసి మ్రొక్కిరి. కొంతమంది ఏం చేశారంట? సందేహించారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి లాజరును బ్రతికించడం చూశారు. 5,000 మందికి భోజనాలు పెట్టడం చూశారు. కుష్ఠవ్యాధులను బాగు చేయడం చూశారు. గుడ్డివారిని బాగు చేయడం చూశారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆనుకొని వాళ్ళు ఆయనను చేసినటువంటి కార్యాలు ఇన్నా అన్ని చూసినటువంటి వీళ్ళలో సందేహము ఉండిపోయింది. ఆ సందేహాన్ని నివృత్తి చేయడం కోసం, బలపరచడం కోసం వారిని మీరు మళ్ళీ నేను చెప్పినటువంటి ప్రాంతానికి వస్తే నేను మీకు కొన్ని విషయాలు చెబుతాను. అంటే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మాటను నమ్మినోళ్ళే, యేసుక్రీస్తు కార్యాలు చూసినోళ్ళే, యేసుక్రీస్తు చేయగలడు అనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి శిష్యులే అందరున్నారు. కానీ సందేహం కొంతమందిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి వచ్చి ఇలా అంటా ఉన్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ ఏం చేయాలంట? గైకొనాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు గైకొనాలి. గైకొనడమే కాదు, ఆయన చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే ప్రకటించాలి. అంటే వాళ్ళకు ఒక గొప్ప కమిషన్, గ్రేట్ కమిషన్ ఆయన వాళ్ళకు అప్పగించిపోతా ఉన్నాడు. దేవదూతలు చేయగలరు వచ్చి. దేవదూతలు ఈ పరిచర్య చేయడానికి వాళ్ళు అర్హులే. అయినను దేవుడు వారిని ఎన్నుకోవడం లేదు. పడిపోయే మానవులను, తప్పిపోయిన వారిని, భయపడే వారిని, సందేహించే వారిని, అపవిత్రమైనటువంటి ఆలోచనలు కలిగిన వారిని ఆయన రక్షించడానికి వచ్చాడు. రక్షించినటువంటి మానవుల ద్వారా ఆయన ప్రేమను ప్రపంచానికి ప్రకటించాలని ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం ఈ లేఖనాల్లో గమనిస్తాం. శిష్యులకు చెప్పినటువంటి మాట ఒకటే మాట, మీరు లోకంలోనికి వెళ్ళాలి. ఇది వరకు మీరు నా చుట్టే ఉన్నారు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, గలిలయ, యెరూషలేము, బెతనియా ఈ పట్టణాలు, అక్కడ ఉన్నటువంటి గ్రామాలలోనే తిరిగారు, అక్కడనే ప్రకటించారు. ఇప్పుడు మీరు ప్రపంచానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే చేశాడో, ఏ త్యాగమైతే ఆయన చేసి పునరుత్థానం అయ్యాడో ఆ విషయాలన్నిటినీ వారికి చెప్పండి. అవి ఏమేం చెప్పాలంట? ఆయన భూమి మీద సర్వాధికారం ఉంది. ఆయన పరలోకంలో కూడా సర్వాధికారి అయినటువంటి దేవదేవుడు అని వాళ్ళకు చెప్పాలి. ఆయన వచ్చినటువంటి విషయం ఏంటి? పాపులను రక్షించడానికి, పరలోకంలోనికి తీసుకొని వెళ్ళడానికి, దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళడానికి నేను వచ్చాను అనేటటువంటి శుభవార్తను ప్రపంచానికి మీరు తెలియచేయాలి అని ఈ 11 మంది శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఒక కమిషన్ను అప్పగిస్తూ ఉన్నాడు. ఆ కమిషన్‌లో ఆయన చెప్తున్నటువంటి ధైర్యమైనటువంటి మాటలేందంటే, మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు.
ఈ లోకంలో నాకు సర్వాధికారము ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులనుగా తయారు చేయండి. లీడర్స్‌గా తయారు చేయండి. మెసెంజర్స్‌గా తయారు చేయండి. సైంటిస్టులుగా తయారు చేయండి. ఇంజినీర్లుగా తయారు చేయండి. వర్కర్స్‌గా తయారు చేయండి. సేవకులుగా తయారు చేయండి. నా నామము నిమిత్తము ప్రపంచాన్ని మీరు ఏం చేయాలా? శుభవార్తతో సంధించండి. శుభవార్తను ప్రకటించండి. అది మీ మీద నేను పెడుతున్నటువంటి కమిషన్, నేను ఇస్తున్నటువంటి వర్క్ అని శిష్యులకు ఆయన చెప్తున్నట్టుగా మనం ఈ వాక్యంలో గమనిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము ఆయనను సంతృప్తి పరచాలి, ఆయన వాక్యాన్ని ప్రకటించాలి అంటే మనం ఏం కావాలా? ముందుగా మనసు మారి నూతనమైపోవాలి. మన జీవితంలోని అలవాట్లను మార్చుకోవాలి. మన మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన జీవితం మారాలి. మన అలవాట్లు ఇంతకుముందు పాత ఉన్నటువంటి పాపపు జీవితాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తుకు కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి మనసు, యేసుక్రీస్తు కలిగినటువంటి దృష్టి, యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితం, యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి పరిచర్య జీవితము, తగ్గింపు జీవితము, దయగలిగిన జీవితము, ప్రేమించే జీవితము, సరిచేసే జీవితము, వారిని కటాక్షించేటటువంటి జీవితంలోనికి మనల్ని ఆయన తీసుకొని వచ్చాడు. ఆ ప్రేమను ప్రపంచానికి పరిచయం చేయమని శిష్యులను అడుగుతా ఉన్నాడు. లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుతాలు చేసినప్పుడు అనేక మంది ఆయన చుట్టూ ఉన్నారు. అబ్బా ఏం చేశాడని కొంతమంది, ఇదంతా ఆయన స్వార్థం కొరకు చేశాడని కొంతమంది, ఇది దయ్యాల శక్తి చేత చేశారని కొంతమంది, ఇలా లోకంలో అనేక మంది సనిగారు గొనిగారు. కానీ ఆయన దేవదేవుడైనటువంటి ప్రభువు, ఈ ప్రపంచానికి పరలోక రాజ్యానికి దేవుడైనటువంటి ఆయన మానవులకు ఆయన యొక్క పనిని అప్పగించి వారి ద్వారా ఆయన మిషను కొనసాగించాలని ఇష్టపడతా ఉన్నాడు. మానవులు పడిపోయేటటువంటి మానవుణ్ణి సరిచేసి శిష్యుడిగా చేసుకొని పరిశుద్ధుడిగా మీరు జీవిస్తూ నా గురించి ప్రకటించండి. పరిశుద్ధిగా మీరు బ్రతుకుతూ నా గురించి 4 మాటలు ప్రపంచానికి పరిచయం చేయండి అనేటటువంటి ఆ యొక్క వాక్యాన్ని శిష్యులకు, ఆ పనిని శిష్యులకు అప్పగిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పనిని ఎవరి మీద పెడతా ఉన్నాడు? మానవుల మీద పెడతా ఉన్నాడు. అది గొప్ప పని. అసలు మానవులు చేయడానికి అర్హత లేనటువంటి పనే ఇది. మనిషి తప్పిపోతాడు, అబద్ధం ఆడతాడు, మోసం చేస్తాడు, జంకుతాడు, అన్యాయం చేస్తాడు. మరి ఇలాంటి తప్పిపోయే మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, అయ్యా ఇవన్నీ తెలుసు, అయినా నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని ఆదరిస్తాను, మీరు భయపడకుండా లోకంలోనికి వెళ్ళి నా గురించి ప్రకటించడమే కాదు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి అని ఆయన ఒక కమిషన్ను అనుగ్రహిస్తా ఉన్నాడు శిష్యులకు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు శిష్యులకు ఆయన ఏర్పాటు చేసుకొని ఇచ్చినటువంటి మాటలు నేడు శిష్యులుగా మారి రూపాంతరం చెందినటువంటి పరిశుద్ధులందరికీ కూడా ఈ కమిషన్ ఇవ్వబడి ఉంది. ప్రతి ఒక్కరూ సమాజం కోసము పాటుపడాలి, సంఘం కోసము పాటుపడాలి, అంటే పని చేయాలి, దేశం కోసము పని చేయాలి, పక్కన మన సహోదరులు ఉంటారు కదా, వారి కోసం మనము పని చేయాలి. ఈ లోకంలో మనల్ని గొప్ప స్థితిలో దేవుడు ఉంచాడేమో, రాజులుగా ఉంచాడేమో, మంత్రిగా ఉంచాడేమో, సైనికుడిగా ఉంచాడేమో, డాక్టర్గా ఉంచాడేమో, ఇంజనీర్గా ఉంచాడేమో, సైంటిస్ట్గా ఉంచాడేమో, ఏ దాంట్లో మనల్ని ఉంచినా ఆయన కమిషన్ ఏంటంటే నువ్వు ఎక్కడున్నా కానీ యేసుక్రీస్తు వారి యొక్క పనిని మర్చిపోకుండా నీ జీవితంలో ఆయన ప్రేమను మనము కలిగి ఉండాలి. నువ్వు నేను ఆ ప్రేమను కలిగి ఉండి ఆయన మాటలను మనం ప్రకటిస్తూ ఉండాలి. ఒకవేళ ప్రకటించలేకపోతే మనం ఏం చేయాలి? మన జీవితం ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. కొంతమందికి మాటలు ఉండవు, కొంతమందికి చూపు ఉండదు, కానీ వారు కూడా దేవుని నమ్ముకొని గొప్ప సాక్ష్య జీవితాన్ని ప్రపంచానికి చూపెడతా ఉన్నారు. గొప్ప సాక్ష్య జీవితం మన క్రియల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని
మహిమపరచొచ్చు. మనం చేసే మంచి పనుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరచొచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే యేసయ్యని కనపరచాల. ఆ స్థితిలోనే యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సాక్షిగా జీవించాలి. సాక్షి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. మనం ఎంత దేవునికి దగ్గరగా ఉండి, ఎంత దేవుణ్ణి సన్నిధానంలో మనం గడుపుతామో, అంత పరిశుద్ధులుగా మనం మారిపోతాం. రూపాంతరము అనేది ఇది లైఫ్ టైము ప్రోగ్రామ్ అన్నమాట. మనం ఒక్క రోజుతోనే పరిశుద్ధులుగా కాలేం. మనకు చాలా బలహీనతలుంటాయి. ఆ బలహీనతలన్నిటిని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకు ఉంది గాబట్టి, ఆయన ద్వారానే మనము అన్ని విషయాల్లో విజయాన్ని పొందుకుంటూ ఉన్నాము. ఆయన ద్వారానే మనం అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాం యేసు నామంలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సువార్తను, ఆయన చేసినటువంటి మంచి కార్యాన్ని ప్రపంచానికి మనం ఏం చేయాలా? ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉన్నది. ఆయన, ఆయన ప్రజలమైనటువంటి మనము ఊరికే పరలోక రాజ్యానికి వెళ్తే ఆయన సంతోషించడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నాడు. అంత మాత్రాన ఆయన తండ్రికి తృప్తికరమైనటువంటి వర్క్‌ని చేశాడని అనుకోవడంలే. ఆయన ఏమైతే అనుకున్నాడో ప్రపంచ మానవులను విమోచించాలి. ప్రపంచ మానవులను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా, ఆయన శిలువ కార్యం ద్వారా, ఆయన శ్రమల ద్వారా, ఆయన మరణం ద్వారా చేసి, ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయనను కనపరుచుకున్నాడు. ప్రజలకు కనపరుచుకున్నాడు. శిష్యులకు కనపరుచుకున్నాడు. అనేక కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ వచ్చాడు. కానీ పరిస్థితులు మనం ఎంత పరిశుద్ధంగా జీవిస్తే అంత గడ్డుగా మన ముందు నిలబడతా ఉన్నాయి. ఎంత నీతిగా జీవిస్తే అంత కష్టాలు మనకు వస్తూ ఉన్నాయి. అక్కడనే మన యొక్క పరిశుద్ధతను, నీతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అలా కాపాడుకుంటూ మనల్ని మనము ఏం చేయాలా? శిష్యులనుగా తయారు చేయాలి. మనం ఇప్పుడు కొంతమంది కన్వర్షన్ అని ఈ మధ్య గొడవలు చేస్తా ఉన్నారు కదా! కన్వర్షన్ అనేది మనం ఒకరిని మారు మనసు పొందేటటువంటి క్రియ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు వారి హృదయ అంతరాంగణాల్లో చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. మనం ప్రకటించడం మాత్రమే మనం చేస్తాం. మార్చే విషయం అంతా పరిశుద్ధాత్మ దేవుడే చూసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారే వారిని నడిపిస్తాడు. ఎలా మారుస్తాడు? ఎప్పుడు మారుస్తాడు? ఎప్పుడు వాళ్ళు ప్రకటిస్తారు అనేటటువంటి విషయము మనకు అర్థం కాదు. నేను 1992, 93 ఆ ప్రాంతంలో అప్పుడే కొత్తగా యేసుక్రీస్తు నమ్మినటువంటి సందర్భము. అప్పుడు కొంతమంది పిల్లలు ఏమాత్రం యేసుక్రీస్తును నమ్మనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు రీసెంట్‌గా ఒకసారి ఒక అబ్బాయి ఫోన్ చేసి, "అన్న నేనిప్పుడు దేవుని పరిచర్య చేస్తున్నాను కర్నూల్‌లో" అన్నాడు. ఆ దినాల్లో అసలు దేవుని గురించి పట్టించుకోనటువంటి వ్యక్తి, దేవుని గురించి ప్రకటిస్తున్నా విననటువంటి వ్యక్తి, ఎప్పుడు మారుమనసు పొందాడో తెలియదు. ఎలా దేవుడు తనను పట్టుకున్నాడో తెలియదు. కానీ దేవుని కార్యము అతనిలో జరిగింది. ఇప్పుడు ఒక సంఘానికి నాయకుడిగా ఆయన పనిచేస్తా ఉన్నాడు. అన్న నేను కర్నూలులో ఒక సంఘాన్ని నడిపిస్తా ఉన్నా. చూసినారా? సంఘాన్ని కట్టడం ద్వారా, సంఘంలో రోల్ మోడల్‌గా ఉండడం ద్వారా, సంఘ సభ్యులను బలపరచడం ద్వారా, తద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని, ఆయన యొక్క పనిని అతను నెరవేరుస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాస్టర్స్ మాత్రమే పరిచర్య చేయాలనేటువంటిది ఏమి లేదండి. ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్యలో భాగస్థులే. నీకు అప్పగించినటువంటి పని, మీ ఇందాక అనుకున్నాం కదా! ముఖ్యమంత్రులు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, సైనికులు అవ్వచ్చు, అటెండర్ అవ్వచ్చు. ఎక్కడ ఉన్నా అది దేవుని పనే. ఆ పనిలో నువ్వు నమ్మకంగా జీవిస్తూ ఉంటే, దేవుని పని ఆయన పని నీకు అప్పగించాడు. ఆ పనిలో సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నావు కాబట్టి, తద్వారా దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. తద్వారా దేవునికి నువ్వు మహిమను తీసుకొని వచ్చేటటువంటి వ్యక్తురాండ్రుగా మనము ఉండాలన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు. కాబట్టి మనం కన్వర్షన్ అన్నటువంటిది అసలది అంటుంటే జనాలు అనుకుంటుంటున్నారు గానీ, కన్వర్షన్ అటువంటిది మనం చేస్తే కాదది. వాళ్ళంతకు వాళ్ళుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత అది మారు మనసును కలుగజేస్తుంది.
పడిపోయినవాడు, తప్పిపోయినవాడు, లంచగొండి, మోసగాడు అందరూ కూడా వాక్యం చేత సంధించబడి మారు మనసు పొందుతారు తప్ప, మనం చెప్తే మనకు వింటారు. కానీ దేవుని కార్యము, పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యాన్ని బట్టి వాళ్ళు మారు మనస్సు పొంది యేసయ్యను వెంబడిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనము దేవుని పనిని చేయాల. టు షో దట్ గాడ్స్ వర్క్ ఈస్ డన్ త్రూ హిస్ పీపుల్. ఎవరైతే దేవుని ప్రజలుగా చేయబడ్డారో, దేవుని వ్యక్తులుగా మార్చబడ్డారో, వారి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పని జరిగించాలని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి సమాజంలో మనం ఎలా ఉండాలి? లీడర్స్గా ఉండాలి, రాజకీయ నాయకులుగా ఉండాలి, సైంటిస్టులుగా ఉండాలి, ఇంజనీర్స్గా ఉండాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఉండాలి. ఏమండి? రాజకీయ నాయకులుగా ఉండాలి. ఈనాడు రాజకీయ నాయకులను చూస్తే విచిత్రం, విడ్డూరం అనిపిస్తుంది. నీతి లేనటువంటి రాజకీయ జీవితం. ప్రతి ఒక్కరిలో ఫ్లా ఉంది. కానీ మంత్రులైతారు, ముఖ్యమంత్రులైతారు, గొప్ప గొప్ప నాయకులైతారు. సమాజాన్ని ఏం చేస్తా ఉన్నారు? భ్రష్టు చేస్తా ఉన్నారు. సొంత ఆలోచనల చేత ఈరోజు అనేకమైనటువంటి రుగ్మతలు ప్రపంచంలో, దేశంలో మనం చూస్తా ఉన్నాం. బికాస్ ఆఫ్ లీడర్స్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల ఏమైపోతా ఉంది? రాష్ట్రాలు, దేశాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతూనే ఉన్నాయి. కుల వ్యవస్థ కంటిన్యూగానే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కంటిన్యూగా ఉంటున్నాయి. నిరుద్యోగ సమస్య కంటిన్యూగా ఉంటుంది. చదువుకు డబ్బులు లేవు, విద్యకు డబ్బులు లేవు, హాస్పిటల్లో సరైన వసతులు లేవు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయంటే నీతిగా జీవించే వాళ్ళు లేరు కాబట్టి. ఒకవేళ ఉన్నా వారిని పని చేయనిటువంటి పరిస్థితిలోనికి వచ్చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు లీడర్గా ఉంటే అక్కడ నన్ను మహిమపరచు. దేవుని యొక్క మాటను నమ్మినటువంటి లీడర్స్, ఒక వైస్ ఛాన్సలర్, నాకు తెలిసినటువంటి వ్యక్తి రాయలసీమకు వైస్ ఛాన్సలర్గా వచ్చాడు. ఆయన మళ్ళీ గవర్నమెంట్‌లో ఒక ప్రముఖమైనటువంటి పదవిలోకి వెళ్ళిన తర్వాత ఆయన 2 సంవత్సరాల పీరియడ్‌లో ఆయన పని చేస్తూ గవర్నమెంట్‌కు దగ్గర దగ్గర 600,00,00,000 మిగిలిచ్చాడు గవర్నమెంట్. తర్వాత అలా మంచి పని చేసినటువంటి వ్యక్తిని గవర్నమెంట్ కొసమెరిపోయిందంటే ఆయనను తీసి మూడో సంవత్సరం నుంచి వేరే వాళ్ళను నియమించడం జరిగింది. అంటే నీతిగా జీవించే వాళ్ళు, బాగా పనిచేసే వాళ్ళు ఉంటే వారిని తప్పించేటటువంటి లోకంలో ఉన్నాం. మంచి చేయాలనేటటువంటి ఆలోచన సమాజంలో కొంతమందికి ఉందండి. అన్యులకు కూడా ఉంది. చాలా సిన్సియర్‌గా పనిచేస్తారు. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, సిక్కులు కావచ్చు, చాలా సిన్సియర్‌గా పనిచేస్తారు. నీతిగా పనిచేస్తారు. నేను చూస్తా ఉన్నాను ఆఫీసులలో. కానీ వారిని ఎక్కువ కాలం అక్కడ ఉంచనీయడం లేదు. ఎక్కడో ఏదో ఒక పనిని పెట్టి వాళ్ళు తప్పిస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, లీడర్‌గా ఉంటే సమాజానికి ఒక కలెక్టర్‌గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్‌గా సమాజానికి మేలును చేయాలి. అది దేవుని యొక్క ఇష్టమై ఉంది. అందుకోసమే దేవుడు లీడర్స్‌ను ఎన్నుకున్నాడు. ఓల్డ్ నిబంధనలో మోషేను ఎన్నుకున్నాడు. దానియేలును ఎన్నుకున్నాడు. జోసెఫ్‌ను ఎన్నుకున్నాడు. దావీదు మహారాజును, చదువులేని పామరుని ఆయన ఎన్నుకున్నాడు. గొప్ప పని వారి ద్వారా చేయించాలని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని కోసం ఆయా రీతులుగా కష్టపడుతున్నటువంటి విశ్వాసులు, లీడర్స్, మెసెంజర్స్, దేవుని యొక్క కమిషన్ నీ మీద ఉంది, ఆ పని చేస్తున్నావు అనేటటువంటి ఎరుకలోనికి వచ్చి ఆయన మాటను మనం శిరస వహించడమే మన జీవిత లక్ష్యంగా ఉండాలి. ఉద్యోగాలు చేస్తే దేవుని పరిచర్య చేయడం లేదనుకోకండి. ఉద్యోగంలో కూడా నువ్వు దేవుని పరిచర్య చేస్తా ఉన్నావు. ఆల్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, అమెరికా ప్రెసిడెంట్ అయినా కానీ దేవుని సర్వెంటే. ఆయన ఇచ్చినటువంటి అధికారంతోనే గొప్పవాళ్ళయ్యారు. ఆయన ఇచ్చిన అధికారంతోనే కలెక్టర్లు అయితా ఉన్నారు. వారికి అప్పగించాడు, వారు ఎలిజిబుల్ అని. వారు నమ్మకంగా, న్యాయంగా, నీతిగా దేశాలను పరిపాలించాలి, ప్రజలను పరిపాలించాలి. మేలుకరమైనటువంటి ఆలోచన ప్రజల కోసము చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని బిడలుగా మనం చేయబడ్డాము. మనం కూడా ఇతరులను ఏం చేయాలి? శిష్యులుగా మన జీవితం ద్వారా ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఇర్మియా భక్తుడు
చాలా సంవత్సరాలు ప్రకటించాడు దేవుని యొక్క వాక్యాన్ని. కానీ ఆయన టర్మ్‌లో 40 సంవత్సరాలు దగ్గర దగ్గర అనుకుంటాను. ఒక్కరు గూడా మారు మనసు పొందనటువంటి పరిస్థితులున్నాయి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని యెహోషువ లాగా దేవుని వాక్యాన్ని విడనాడకుండా ప్రకటించడం మాత్రమే ఆయన చేశాడు. దేవుడు అనేక మందిని వాడుకుంటాడు. నీకు తెలియదు ఎలా కార్యాన్ని చేస్తాడు. శ్రీకాళహస్తిలో ఒకసారి నేను మిషనరీ స్టూడెంట్‌గా అక్కడికి ఎవ్రీ సండే వెళ్ళేవాడిని. అక్కడ స్టూడెంట్స్ ఎవరన్నా వస్తే వారికి పాటలు పాడి 4 మంచి మాటలు దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తా. అక్కడ ఒక సంవత్సరం అంతా తిరుగుతూ ఉంటే ఒకరో ఎవరో ఎప్పుడన్నా వీలున్నప్పుడు వస్తారు. లేకపోతే ఎవరు రారు. ఒక సీనియర్ బిలీవర్ మీలాంటి పెద్దలు ఆయన ఒక మాట చెప్పాడు. "తమ్ముడు నువ్వక్కడ అన్న అక్కడ ఎవరు రావట్లేదు బైబిల్ స్టడీకి. నేనొక్కడినే వెళ్తున్నాను. ఏం జేయాలంటే" "ఏం లేదు తమ్ముడు నువ్వక్కడ ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ పాటలు పాడి, ప్రార్థన చేసుకొని, ఆ గోడకి ఏం జేయాలా సువార్త చెప్పేసి వచ్చేసేయి." ఏం చెప్పినాడు? "ఆ గోడకే నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ రూమ్‌కే సువార్త చెప్పేసిరా. అవి వింటాయి. గోడలు వింటాయి, చెట్లు వింటాయి" అంటే మీరు నమ్ముతారా? నమ్మరు గదా! కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది. అవన్నీ గూడా వింటాయి. ఆ 25 సంవత్సరాల తర్వాత ఒక తమ్ముడు ఫోను జేశాడు తిరుపతి నుంచి. "అన్నా శ్రీకాళహస్తిలో మీరు ఔట్‌రీచ్ సెంటర్‌లో మిషనరీ స్టూడెంట్‌గా వెళ్లి పరిచర్య చేశారు గదా! అక్కడ అప్పుడు మీరొస్తున్నప్పుడు ఎవ్వరు స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు గాదు. ఊకే గోడలకు అట్లా అని చెప్పారు గదా! ఇప్పుడు అక్కడ 60 మంది స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ పరిచర్యలోకి వచ్చారు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పరిచర్య చేస్తే, ఇప్పుడు అక్కడ ఎంతమందొచ్చారు? ఎ 65 మంది. ఇది దేవుని కార్యం. చూసారా? దేవుడు వింటా ఉన్నాడు. మీరు మనుషులను బట్టి లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన వైపు చూస్తా ఉన్నాడు. మన పరిచర్య చూస్తా ఉన్నాడు. మన మాటలు చూస్తున్నాడు. మన బ్రతుకు చూస్తా ఉన్నాడు. మనం ఏ ఇబ్బందిలో ఉన్నామో చూస్తా ఉన్నాడు. మనకు ఏ ఎక్కర ఉందో చూస్తా ఉన్నాడు. అయితే ఆయన వాక్యాన్ని మనం పట్టుకొని, ఆయన యొక్క మాటను మన హృదయంలో ఉంచుకొని కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధైతుంది. ఆయన కొరకు ప్రకటిస్తూ ఉంటే దేవుడు ప్రతి దానిని అడ్డంకును తీసివేసుకుంటా వెళ్తాడు. ప్రతి దానిని. చాలా వస్తాయి విశ్వాసులకు అడ్డంకులు. అయితే అన్నిట్లో యేసయ్య తగిన సహాయము, తగిన సమయంలో అనుగ్రహిస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలా? పేతురు చెప్పినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద మౌనంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడానికి మనం ఎల్లప్పుడూ పోరాడుతూ ఉండాలి. సాక్షి జీవితం కాపాడుకోవడం అంటే చాలా కష్టంగా ఉందండి. చాలా కష్టంగా ఉంది అసలు. సమాజంలో మన సాక్షి జీవితం, మన మాటలు, మన బిహేవియర్ అసలు అబ్జర్వ్ చేస్తారు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. వాళ్ళందరూ పరిశీలన చేస్తా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం నిలబడితే దేవుడు మన కోసం నిలబడి అద్భుతమైనటువంటి కార్యాలు శిష్యుల ద్వారా ఆనాడు చేశాడు. ఆనాడు శిష్యులకు గొప్ప కమిషన్, గ్రేట్ కమిషన్ ఆయన అనుగ్రహించాడు. వారు ఆ యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా ఈరోజు మనం రక్షించబడ్డాం. ఈరోజు యేసయ్యను తెలుసుకున్నాం. సజీవుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. మరి విలియం కేర్ అని ఒక దైవజనుడు. చాలా గొప్ప దైవజనుడు. ఆయన యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఆయన 30 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. 30 లాంగ్వేజెస్‌లో నేర్చుకుంటే మన మన భారతదేశానికొచ్చి 6 లాంగ్వేజ్‌ల్లో పూర్తిగా బైబిల్‌ను ట్రాన్స్‌లేషన్ చేశాడు. పూర్తిగా. బెంగాలీ, మరాఠీ, ఒరియా, హిందీ, అస్సామీస్, సాంస్క్రిటు వీటన్నిటిని అన్నిట్లో ఆయనేం చేశాడంటే బైబిల్‌ను ట్రాన్స్‌లేట్ చేశాడు. దేవుని కొరకు కలిగినటువంటి ఆశ చేత యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు అనేక లాంగ్వేజెస్ మీద పట్టు సాధించాడు. ఆయన ఒక ప్రొఫెసర్ గాదు, ఓ గొప్ప ధనికుడు గాదు. ఆయన చెప్పులు కుట్టుకొని పరిచర్య చేశాడు. పౌలు భక్తుడున్నాడు గదా! అపోస్తలుడైనటువంటి పౌలు.
ఆయన కూడా డేరాలు కుట్టుకొని పరిచర్య చేశాడు. మనం ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా మంది ధనవంతులుగాను, గొప్ప ఆదాయం కలిగినటువంటి వర్గాలుగా మనం ఉన్నాము. మనం ఇంకెంత పరిచర్య చేయాలి? ఒక చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి 30 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. 6 లాంగ్వేజెస్‌లో బైబిల్ మొత్తాన్ని పాత నిబంధన, క్రొత్త నిబంధనను తర్జుమా చేశాడు. ఆయన పడినటువంటి శ్రమలు మనం చూస్తే ఆయన భార్య, పిల్లలు చాలా శ్రమలు అనుభవించారు. ఆయన కుమారుడు చనిపోతే ఆహ్, ఆహ్, శవాన్ని పాతిపెట్టడానికి కూడా డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఆయన జీవించాడు. కానీ దేవుని నామాన్ని ఆయన మహిమపరిచాడు. వారందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు కిరీటాలను ఉంచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కమిషన్ విలియం కేరీ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఏం చేశాడు? ప్రజలందరి కోసం అయ్యో! నా బైబిలు హీబ్రూ, గ్రీకు ఇందులో ఉన్నటువంటి బైబిల్‌ను ఏం చేశాడు? తర్జుమా చేస్తే బాగుంటుంది. వాళ్ళ లాంగ్వేజ్‌లో, మన లాంగ్వేజ్‌లో బెంజమిన్ స్కాల్స్ అనేటటువంటి వ్యక్తి మన తెలుగు లాంగ్వేజ్‌లోకి చాలామంది ఈ బైబిల్‌లు తర్జుమా చేశారు. ఇందులో ఫారినర్ బెంజమిన్ అనేటటువంటి ఒకతను తెలుగులోనికి ట్రాన్స్‌లేట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అయ్యా! నా పరిచర్యలోనికి రండి. నా కాడి మోయండి. నా నా కాడి మోయండి అంటే దాని అర్థం ఏందంటే ఏదో ఎద్దులో దించిన కాడి కాదది. వాక్యమైనటువంటి ఆయన పరిచర్యను మన మెడల మీద పెట్టుకొని దేవుని మన భుజాల మీద ఊరేగించమని ఆయన కోరుతా ఉన్నాడు. ఇదిగో నేను మీ భుజాల మీద కూర్చుంటాను. మీరు నన్ను మోయండి. నా పరిచర్య చేయండి. నా మాటలు వినిపించండి. నా ప్రేమ జీవితాన్ని చూపించండి. నా త్యాగాన్ని చెప్పండి. నా రక్తాన్ని గురించి ప్రకటించండి. నేను ఎవరో చెప్పండి. ఎందుకోసం వచ్చానో చెప్పండని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఇచ్చినటువంటి కమిషన్ నేడు నమ్ముకున్నటువంటి మనకు కూడా అదే కమిషన్ 2026 సంవత్సరంలో మనకు కూడా ఇవ్వబడతా ఉంది ప్రియులారా. ఆ కమిషన్ చేతబట్టుకొని మనం కొత్త పని చేస్తామా, చిన్న పని చేస్తామా అనేటువంటిది కాదు. ఎక్కడ ఉన్నా గాని ఆ కొంచెం పనిలోనే నమ్మకంగా జీవిస్తే చాలు. అటెండరా అందులోనే నమ్మకంగా జీవిస్తే చాలు. ఇంజినీరా అందులోనే నమ్మకంగా జీవిస్తే చాలు. ఒక ఇంజినీరు చేసినటువంటి మంచి పని వలన చూడండి, ఒక ఇంజినీర్ చేసినటువంటి మంచి పని వలన మనకిప్పుడు ఒక డ్యామ్, ధవళేశ్వరం డ్యామ్ కట్టబడింది. సర్ ఆర్థర్ కాటన్ గురించి మీరు చాలా మందికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించిన కారణాన్ని బట్టి ఎడారిగా ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరిలను చూసి అయ్యో! ఇన్ని నీళ్లు, ఇన్ని క్యూసెక్‌ల వాటరు సముద్రంలోకి కలిసిపోతా ఉన్నాయే ఎలా అని ప్రార్థన చేసి ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ నీళ్లు వేస్ట్ అయిపోతా ఉన్నాయి. వీళ్ళకి తాగడానికి నీళ్లు లేవు. పంటలు లేవు. దారిద్ర్యము, క్షామము, రోగాలున్నాయి. వీరికి ఒక డ్యామ్‌ను కడితే బాగుంటుంది సార్ అంటే, వాళ్ళు చాలా కాస్ట్ అయితది. మేము కొంతే ఇస్తాము. అందులోనే నువ్వు కట్టగలిగితే కట్టండి అనేటటువంటి కండిషన్స్ పెడితే, దానికి ఆయన ఒప్పుకొని అందులోనే కట్టాడు. ఈరోజు అనేక లక్షల మంది దాని ద్వారా బాగుపడతా ఉన్నారు. దేవుని పరిచారకుడు చేసినటువంటి ఒక మంచి కార్యం బట్టి ఎంతమంది ఈరోజు దేవుని నమ్మని వారు, యేసుక్రీస్తు గురించి తెలియని వారు సర్ థామస్ కాటన్ గురించి ఏం చేస్తారు తెలుసా అండి? కాటన్ దొర అంటే వాళ్ళందరికీ ఒక దేవునిలాగా పూజిస్తారు. ఆయనను ఊరేగిస్తున్నారు. ఆయన ఊరేగించిన దేవుని కూడా ఊరేగిస్తున్నాడు. ఎవరు అక్కడ మహిమపరచబడతా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువా. ఒక మంచి పని చేస్తే యేసయ్య మహిమపరచబడతాడు. ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి రోడ్డును, ఒక మంచి ఆలోచనను సమాజంలోనికి తీసుకువెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు నా ద్వారా మహిమపరచబడాలని, ఆయనకు కీర్తిని తీసుకొని రావాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడతా ఉన్నారు. అదే దేవుని యొక్క కమిషన్. సమాజానికి మేలు చేయడం, దేశానికి మేలు చేయడం, తోటి వ్యక్తులకు మేలు చేయడమే మన కమిషన్ అయి ఉన్నది. అదే శిష్యులకు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్. అది నేడు మనకు కూడా ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. మనం కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. మనం సమయం ఉన్నప్పుడు ఏం చేయాలా? దేవుని పరిచర్యలో
కొనసాగుతూ ఉండాలి. చేయగలిగినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, చేయగలిగిన ప్రార్థన సహాయం కావచ్చు, చేయగలిగినటువంటి హాస్పిటాలిటీ కావచ్చు, చేయగలిగినటువంటి సొసైటీకి మంచి ఆహ్, ఆహ్, చేయడం, చెట్లు నాటడం ఎంత గొప్ప పరిచర్య. హాస్పిటల్‌లో దిక్కులేని వారికి సహాయం చేయడం పరిచర్యలో భాగమే ప్రియులారా. మనం మన దగ్గరికి వస్తేనే మనం సువార్త ప్రకటిస్తాం అనుకుంటే కాని పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఏం చెప్పాడు? లోకంలోనికి వెళ్ళండి. లోకంలోనికి వెళ్ళండి. ప్రపంచంలోనికి వెళ్ళండి. కానీ మీరు పరిశుద్ధంగా ఉండండి. లోకంలో ప్రకటించండి. మిమ్మల్ని ఫస్ట్ మీకు మీరు ప్రకటించుకోండి. లోకంలో దేవుని యొక్క ప్రేమను చూపించాలంటే, ఆ ప్రేమను మన జీవితాల్లో అనుభవిస్తేనే తప్ప ఆ ప్రేమను చూపించలేము. విలియం కేరీ ఆ దైవజనుడు మరి భారతదేశానికొచ్చి ఇన్ని లాంగ్వేజెస్‌లో ఆ బైబిల్‌ను తర్జుమా చేయడానికి కారణం ఏంటి? యేసయ్యను ప్రేమించాడు మొదటిగా. తర్వాత ఎవరిని ప్రేమించాడు? తోటి వ్యక్తులను ప్రేమించి, అయ్యో! ఈ సమాజంలో ఇలా ఉన్నారే, వీళ్ళకి తెలియదే బైబిల్‌లో ఉన్న లాంగ్వేజెస్ అని ఆ బైబిల్ హీబ్రూ, గ్రీక్ బైబిల్‌ని ఏం చేశాడు? డిఫరెంట్ లాంగ్వేజెస్‌లోకి తర్జుమా చేశాడు. ఇది దేవుని యొక్క పరిచర్యలో భాగమే. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఒక మంచి కళాశాల, గొప్ప కళాశాల నిర్మించడానికి ఇప్పుడు ప్రపంచంలో టాప్ 10 యూనివర్సిటీస్ అన్నీ గూడా దేవుని బిడలైనటువంటి ఎవరు? దేవుని శిష్యులు ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీవే. ఆ యూనివర్సిటీస్‌కు ఏవి గూడా దగ్గరలో లేవు. ప్రపంచంలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇండియాలో గూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని గొప్ప సంస్థ ఉంది. అది గూడా టాప్ 10లో లేదు. కానీ దేవుని బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి ఆ యూనివర్సిటీస్ తలమానికగా ఉన్నాయి. ఎందుకు ఆ విధంగా ఉంచాడంటే దేవుణ్ణి హెచ్చిస్తే ఆయన తన బిడ్డలైనటువంటి పనిని హెచ్చించాడు గాబట్టి వారికి ఆధిక్యతను అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, దేవుని కోసం ఆనాడు శిష్యులు ఆయన పనిని తీసుకున్నాడు. ఈరోజు మనం కూడా ఆయన పరిచర్యలో భాగస్తులుగా ఉండి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి. ఈరోజు వాలంటైన్స్ డే అని అందరూ ప్రేమికులు ఒకరికొకరు ఆహ్, ఈ యొక్క ప్రేమ గురించి చెప్పుకుంటున్నారు గదా! ఈ ప్రేమ ఏదో వస్తువుల్లో స్త్రీలు, పురుషులు చెప్పుకునేది కదా! కానీ మానవులందరి కోసం, స్త్రీ కోసం, పురుషుల కోసం, ట్రాన్స్‌జెండర్ కోసం కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? త్యాగం చేసి, ఆయన రక్తం కార్చి, మరణించి, చనిపోయి, తిరిగి లేచినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించండి. ఇదిగో నేను అందరి కోసము చనిపోయాను. స్త్రీ అని లేదు, పురుషులని లేదు. ఏవండీ? ట్రాన్స్‌జెండర్ అంటే ఆహ్, నపుంసకులు అనేటటువంటి తేడా గూడా లేదు. అందరూ నాకు కావాలి. అందరి కోసం నేను నా రక్తాన్ని చిందించాను. అందరికీ ప్రకటించండి. సర్వలోకానికి ఈ యొక్క శుభవార్తను తెలియజేయండి. ఇది నేనిస్తున్నటువంటి పని, కమిషన్ అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నావు. అనేకమైన మేలు పొందుకున్నావు. కానీ ఈ మేలులు మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ఇంకా నాకు కొదవలున్నాయే అనుకుంటాం. కానీ నీ కొదవలన్నిటిని కూడా ఆయన ఫుల్‌ఫిల్ చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని పరిచర్యలో రండి. ఆయన వాక్యాన్ని ప్రకటించండి. ఆయన నీతిని ప్రకటించండి. ఆయన ప్రేమను ప్రకటించండి. ఆయన కార్యాన్ని, శిలువ కార్యాన్ని ప్రకటించండి. తద్వారా మన జీవితంలో అనేకమైనటువంటి మేలులు ఆయన అనుగ్రహిస్తూ వస్తాడు. మనం కొన్ని చేసుకోలేకపోతున్నాం గదా! కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనం ఏదైతే కొదవ కలిగి ఉన్నామో, అది ఆయన పరిచర్యలో నువ్వు చేస్తున్నప్పుడు నీ కోసం ఆయన పరిచర్య చేస్తాడు. నీ కోసం ఆయన మనుషులను నియమిస్తాడు. నీ కోసం ఆయన డబ్బులను సహాయం చేస్తాడు. నీ కోసం ఆయన స్వస్థపరుస్తాడు. నీ కోసమే ఈ లోకానికొచ్చాడు. నీ కష్టాలలో ఆయన దూరంగా ఉంటాడని ఎలా మనం అనుకుంటాం? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పనిని మన పనిగా భావించి, అది నా తండ్రి పనిగా, నా దేవుని పనిగా, నా రక్షకుడి పనిగా భావించి, మనం చేయగలిగినటువంటి ప్రయత్నం అంతా సమాజం కోసం, మన ఇంటి కోసం, మన దేశం కోసం, ప్రపంచ దేశాల కోసం
ప్రపంచ మానవుల కోసం మనం ఏమైతే చేయగలమో ఆ పనులన్నీ చేయాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను సువార్తను ప్రకటించేటటువంటి ప్రీచర్ అంటే, నేను ప్రసంగికుని కాబట్టి నేనింక ఏం పని చేయను. నేను జస్ట్ ప్రసంగిస్తాను, కూర్చుంటాను. ఇది గాదు యేసుప్రభు అడుగుతున్నది. నువ్వు ప్రసంగించాలి. నీకిచ్చిన తలాంతుంటే, సమాజంలో పనుంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలా. నిన్ను డినై చేసుకొని సమాజంలో ఏం జేయాలా? సొసైటీలో దాసులుగా ఉండాలి. సంఘంలో దాసులుగా ఉండాలి. సమాజంలో దాసులుగా ఉండాలి. తక్కువ పనులను మనం సొసైటీ ఏదైతే ఛీ అని కొట్టుకుంటుందో, దానిని మనం చేయడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మదర్ తెరిసా ఆ దైవజనురాలి గురించి మనకందరికి తెలిసిన విషయమే. ఆమె దిక్కులేని వారిని, కుష్టు వ్యాధులను దగ్గరికి చేర్చుకొని, హక్కున చేర్చుకొని, కౌగిలించుకొని, వారి గాయాలను కట్టినటువంటి ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమను అనుభవించిన కారణం చేత ఆమె అంత తగ్గింపు స్వభావం కలిగి, ఎక్కడికో నుంచి ఎక్కడ కానరాని అసలు ఇల్లు లేదు, వస్త్రాలు లేవు, ఉండడానికి సరైనటువంటి పరిస్థితులు లేవు. అలాంటి స్థితిలో నుంచి భారతదేశానికొచ్చి ఎక్కడ పని చేసిందామె? స్లమ్స్ ఉన్నటువంటి ఏరియాస్‌లో, కోల్‌కతాలో ఇక్కడ నీకు పని అని ఆయన చూపిస్తే అక్కడ పరిచర్య చేసి, ఆమె జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నది. ఇలాంటి గొప్ప దైవజనులు దేవుని యొక్క మాటను ఆయన కమిషన్ తీసుకున్నారు గాబట్టే, ఈరోజు ఆమె గురించి మనం ప్రకటించుకుంటాం. ఆమె యేసుక్రీస్తును ఆమె భుజాల మీద మోసుకున్నది. యేసుక్రీస్తును ఆమె ధరించింది గాబట్టి, ఆమెకు ఎప్పుడు దేవుని దగ్గర మహిమ. ఈ లోకంలో గూడా మదర్ తెరిసా అంటే ఆమె దేవుని యొక్క దాసురాలు. దీన దాసురాలుగా ఈ లోకంలో పరిచర్య చేసింది. అది యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటిది కూడా ఆ పరిచర్యనే. ఆయన దేవుడై ఉండి మానవుడిగా తగ్గించుకొని పరిశుద్ధతలో నుంచి ఏమైనాడు? పాపంలోనికొచ్చాడు. పాపిగా మారిపోయాడు. పాపమంతా ఆయన మోసుకొని మనల్ని విమోచించినటువంటి ఆ కలువరి ప్రేమ, ఆ యేసుక్రీస్తు ప్రేమను ఆయన మనకేం చేశాడు? బహుమానంగా రక్షణ అనుగ్రహించి, నిరీక్షణిచ్చి, ఇదిగో బిడ్డలారా మీకు ఒక గొప్ప కమిషన్, గ్రేట్ కమిషన్ ఇస్తా ఉన్నాను. నా గురించి లోకంలోనికి వెళ్లి ప్రకటించండి అంటా ఉన్నాడు. ఇది నీకు నాకు ఇవ్వబడినటువంటి కమిషన్ అని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంగమా, దేవుని యొక్క మాటలను, యేసయ్య మాటలను మన జీవితాల్లో ధరించి, ఆయన మాట ప్రకారము మనల్ని మనం తగ్గించుకొని, యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చిస్తూ, ఈ లోకంలో మనం చేయగలిగిన పరిచర్య అంతటిని మనం ఆయనకు మనస్ఫూర్తిగా చేస్తే, అక్కడ యేసయ్య మహిమపరచబడతాడు. తద్వారా దేవుని నామానికి మహిమను తీసుకొని వచ్చేటటువంటి బిడ్డలుగా మనం ఉంటాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరిచ్చినటువంటి యొక్క గ్రేట్ కమిషన్ బట్టి మీకు స్తోత్రాలు. శిష్యులకు మీరు ఆనాడు ప్రభా యొక్క బాధ్యతను అప్పగించారు. మరి నేడు మేము శిష్యులుగా మార్చబడ్డాం. మేము కూడా ఈ యొక్క కమిషన్ తీసుకొని, ఈ యొక్క పనిని తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి నమ్మకంగా లోకములో నాయన మరి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించే కృపాశక్తి బలం దాయిత్యమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.